హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో 7th క్లాస్ మ్యాథ్స్ 4th లెసన్ రేఖలు మరియు కోణాలు, లైన్స్ అండ్ యాంగిల్స్, మరి ఈ టాపిక్ ను బేస్ చేసుకొని వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము. మనం ఎస్జిటి ని బేస్ చేసుకొని కంప్లీట్ వీడియోస్ తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. ఎవరికైనా బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు. మరి నా నెంబర్ 8341949272. కంప్లీట్ ఎస్జిటి ప్యాకేజ్ కేవలము 800 రూపీస్ మాత్రమే. ఏదైనా ఇండివిజువల్ సబ్జెక్ట్ కావాలి అంటే కేవలం 200 పే చేస్తే చాలు. మరి ఈ వీడియోలో రేఖీయ కోణాల జత, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అనేటువంటి కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. రేఖీయ ద్వయము అంటాం, రేఖీయ కోణాల జత లేదా రేఖీయ ద్వయము, లీనియర్ యాంగిల్ ఆఫ్ పేర్స్. చూడండి, ఇక్కడ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే ప్రక్క పటము పిఆర్ ఒక సరళ రేఖ మరియు సరళ రేఖ పిఆర్ పై ఓ అనేది ఒక బిందువు, ఓక్యూ ఒక కిరణం అయితే యాంగిల్ QOR is equal to 50 degrees అయితే యాంగిల్ POQ విలువ ఎంత? ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్ అంటే ఏంటి? లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్, రేఖీయ కోణాల జత అంటున్నాం. అంటే అర్థం ఏంటి అంటే ఏదైనా ఒక సరళ రేఖను బేస్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబి అనేది ఒక సరళ రేఖ అనుకోండి. ఈ సరళ రేఖను బేస్ చేసుకొని ఒకే వైపున ఒక బిందువు నుండి ఏవైనా రెండు కిరణాలు ఫామ్ అయినాయి అనుకోండి. ఏవైనా రెండు కిరణాలు ఏర్పడితే ఈ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీస్ అయితే, ఈ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీస్ అయితే ఆ కోణాలను ఏమంటాము అంటే రేఖీయ జత, రేఖీయ కోణాల జత లేదా రేఖీయ ద్వయము అంటాం. ఇంగ్లీష్ లో అయితే లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అబ్జర్వ్ చేస్తే ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీస్ అయిందనుకోండి, ఆ కాన్సెప్ట్ ని మనం ఏమంటాము అంటే రేఖీయ కోణాల జత లేదా రేఖీయ ద్వయం అంటారు. ఇది బేసిక్స్ కాన్సెప్ట్ పరంగా చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్. ఏ విధంగా అడగవచ్చు అంటే ఈ క్రింది వాణిలో రేఖీయ కోణాల జత ఎన్ని డిగ్రీస్ ఉంటుంది, లేదా రేఖీయ ద్వయము అనగా అంటాడు. రేఖీయ ద్వయము అంటే రెండు ఆసన్న కోణాల మొత్తం ఎంత ఉండాలి అంటే 180 డిగ్రీస్. సమ్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్స్ ఈస్ 180 డిగ్రీస్ అయితే దాన్ని మనం ఏమంటాము అంటే లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ చూడండి, ఇక్కడ POQ ఒక యాంగిల్ ఫామ్ అయింది, QOR ఇంకొక యాంగిల్ ఫామ్ అయింది. ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉండాలి అంటే 180 డిగ్రీస్ ఉండాలి. మరి ఇక్కడ ప్రాబ్లం బేస్ చేసుకొని QOR ఎంత ఇచ్చాడు? ఇక్కడ 50 డిగ్రీస్ ఇచ్చాడు. చూడండి ఒకసారి, QOR హియర్ QOR is equal to ఫస్ట్ ప్రాబ్లం బేస్ చేసుకొని 50 డిగ్రీస్ ఇచ్చాడు. మరి ఇది 50 డిగ్రీస్ అయితే రిమైనింగ్ యాంగిల్ ఏమవుతుంది? రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్, ఒక కోణం 50 డిగ్రీస్ అయితే మరో కోణం మనకి ఏమవుతుంది? 130 డిగ్రీస్ అవుతుంది. సో ఫస్ట్ ప్రాబ్లం బేస్ చేసుకొని ఆన్సర్ ఎంత అంటే 130 డిగ్రీస్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం అబ్జర్వ్ చేస్తే QOP is equal to 102 డిగ్రీస్ ఇచ్చాడు. QOP అంటే ఈ సైడ్ యాంగిల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు అంటే 102 డిగ్రీస్ ఇచ్చాడు. బట్ ఈ రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కాబట్టి ఒక కోణం 102 డిగ్రీస్ అయితే సెకండ్ యాంగిల్ ఏమవుతుంది అంటే 78 డిగ్రీస్. అంటే సెకండ్ ప్రాబ్లం బేస్ చేసుకొని సెకండ్ రిజల్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ 78 డిగ్రీస్. అంటే ఇక్కడ మెయిన్ గా మీరు కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీస్ అయితే, ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీస్ అయితే ఆ కాన్సెప్ట్ ని మనము రేఖీయ కోణాల జత లేదా రేఖీయ ద్వయము అంటారు. చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్ ఇది. నెక్స్ట్ కాన్సెప్ట్, ఇచ్చిన పటంలో PS ఒక సరళ రేఖ అయిన X విలువ ఎంత? ఇక్కడ చూడండి, సేమ్ ప్రిన్సిపల్ ఫామ్ అయింది. ఇక్కడ PS అనేది మనకి ఏమవుతుంది? ఒక సరళ రేఖ అవుతుంది. మరి ఈ సరళ రేఖను బేస్ చేసుకొని ఒక బిందువు నుండి ఇక్కడ O అనేటువంటి ఒక బిందువు నుండి ఒకే వైపున గల కోణాల మొత్తం ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నాం అనుకోండి, ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని ఒక బిందువు నుండి ఎన్ని రేస్ డ్రా చేసినా, ఎన్ని కిరణాలు డ్రా చేసినా ఈ యాంగిల్స్ యొక్క మొత్తము ఎన్ని డిగ్రీస్ కి సమానం అవుతుంది అంటే 180 డిగ్రీస్ కి సమానం అవుతుంది. ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో టచ్ చేసేటువంటి బిట్ ఫ్రెండ్ ఇది. ఇక్కడ ఒక్కసారి మనం డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే ఇది O అనుకున్నాము అనుకోండి, POR 60 డిగ్రీస్ ఇచ్చాడు, QOR X డిగ్రీస్ అని ఇచ్చాడు.
ROS అనేది 47 డిగ్రీస్ ఇచ్చాడు. ఇక్కడ PS అనేది మనకి ఏమవుతుంది, ఒక స్ట్రైట్ లైన్ అవుతుంది. ఈ స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని O అనేటువంటి పాయింట్ నుంచి ఒకే సైడ్ గల కోణాల మొత్తం ఎంత ఉండాలి, 180 డిగ్రీస్ ఉండాలి. కాబట్టి ఈ మూడు కోణాల మొత్తం మనకు ఎన్ని డిగ్రీస్ కి సమానం అవుతుంది అంటే 180 డిగ్రీస్ కి సమానం అవుతుంది. సో ఈక్వల్ చేసామనుకోండి, 60 ప్లస్ 47 107 ప్లస్ హియర్ x కాబట్టి x దట్ ఈస్ ఈక్వల్ టు టోటల్ యాంగిల్ ఎంత 180 డిగ్రీస్. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 107 ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. 180 లో నుంచి 107 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, x వాల్యూ ఎంత వస్తుంది 73 డిగ్రీస్. అంటే ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని మనం x వాల్యూ ఎంత అంటే 73 డిగ్రీస్. పరంగా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ప్రీవియస్ ప్రతి క్వశ్చన్ పేపర్ లో ఒక బిట్ అయితే టచ్ చేశాడు. మరి పూరక కోణము అంటే ఏంటి, పూరక కోణము, సంపూరక కోణము, అదే విధంగా సంయుగ్మ కోణము చాలా ఇంపార్టెంట్ బిట్స్. ఖచ్చితంగా ఒక బిట్ అయితే టచ్ చేస్తున్నాడు. పూరక కోణాలు అంటే ఏంటి, సంపూరక కోణాలు అంటే ఏంటి, అదే విధంగా సంయుగ్మ కోణాలు అంటే ఏంటి. ఇంగ్లీష్ లో అయితే కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్, కాన్సిక్యూటివ్ యాంగిల్స్, కాన్జుగేట్ యాంగిల్స్ అంటాం. ఇక్కడ పూరక కోణాలు అంటే అర్థం ఏంటంటే ఏవైనా రెండు కోణాలు తీసుకున్నప్పుడు ఆ రెండు కోణాల మొత్తము 90 డిగ్రీస్ అయింది అనుకోండి, ఆ కోణాలను మనం ఏమంటాము అంటే పూరక కోణాలు. అంటే హియర్ θ1 అండ్ θ2 ఆర్ టూ యాంగిల్స్. θ1 θ2 అనేటివి రెండు కోణాలు అనుకుంటే ఈ రెండు కోణాలు మొత్తము ఎన్ని డిగ్రీస్ కి సమానం కావాలి అంటే 90 డిగ్రీస్ కి సమానం కావాలి. 90 డిగ్రీస్ కి సమానం అయితే ఈ θ1 θ2 కోణాలను మనం ఏమంటాము అంటే పూరక కోణాలు. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఇస్ 90 డిగ్రీస్, ద టూ యాంగిల్స్ ఆర్ సెడ్ టు బి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. అంటే ఇక్కడ θ1 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ θ2 అవుతుంది, θ2 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది అంటే θ1 అవుతుంది. అంటే θ1 యొక్క పూరక కోణం విలువ θ2 అవుతుంది, θ2 యొక్క పూరక కోణం విలువ θ1. మరి ఇక్కడ రెండు కోణాల యొక్క మొత్తం 90 డిగ్రీస్ అంటున్నాం కాబట్టి అప్పుడు θ1 మనకి ఏమవుతుంది, ఈ ప్లస్ θ2 వస్తే మైనస్ అవుతుంది. కాబట్టి 90 మైనస్ θ2 అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే θ1 యొక్క పూరక కోణం విలువ 90 మైనస్ θ2. అదే θ2 యొక్క పూరక కోణం విలువ ఏమవుతుంది అంటే ఈ ప్లస్ ఈ సైడ్ వస్తే మైనస్ అవుతుంది. కాబట్టి 90 మైనస్ θ1 అంటే θ2 యొక్క పూరక కోణం విలువ 90 మైనస్ θ2. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ విధంగా అడుగుతారంటే ఏదైనా ఒక యాంగిల్ ఇచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 60 డిగ్రీస్ యొక్క పూరక కోణం విలువ ఎంత అంటాడు. 60 డిగ్రీస్ యొక్క పూరక కోణం విలువ ఎంత, ఒకటి 60 డిగ్రీస్ అయితే రెండింటి యొక్క సమ్ 90 డిగ్రీస్ రావాలి అంటే మరొక కోణం విలువ ఎంత ఉండాలి, 30 డిగ్రీస్ ఉండాలి. సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రెండు పూరక కోణాలు 2:3 నిష్పత్తిలో ఉంటే చిన్న కోణం విలువ ఎంత లేదా పెద్ద కోణం విలువ ఎంత, లేదా సమ్ టైమ్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రెండు పూరక కోణాలు 2x 3x ప్లస్ 5 అయితే చిన్న కోణం విలువ ఎంత లేదా పెద్ద కోణము, వాటి మధ్య డిఫరెన్స్. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. నెక్స్ట్ సంపూరక కోణాలు, సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే అర్థం ఏంటి అంటే ఏవైనా రెండు కోణాల మొత్తము 180 డిగ్రీస్ అనుకోండి, ఆ కోణాలను మనం ఏమంటాము అంటే సంపూరక కోణాలు అంటాం. అంటే ఇక్కడ సప్లిమెంటరీ యాంగిల్స్ మీన్స్ సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈస్ 180 డిగ్రీస్. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఇక్కడ పూరక కోణాలు అంటేనేమో కోణాల మొత్తం ఎంత ఉండాలి, 90 డిగ్రీస్ ఉండాలి. సంపూరక కోణాలు అంటే ఆ రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి, 180 డిగ్రీస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ θ1 θ2 అనేటివి టూ యాంగిల్స్ అనుకుంటే ఈ టూ యాంగిల్స్ యొక్క సమ్ ఎంత, θ1 ప్లస్ θ2 ఇస్ ఈక్వల్ టు ఏం కావాలి, 180 డిగ్రీస్ కావాలి. అప్పుడు θ1 యొక్క సంపూరక కోణం విలువ మనకి ఏమవుతుంది అంటే 180 మైనస్ θ2. అదే θ2 యొక్క సంపూరక కోణం విలువ 180 మైనస్ θ2. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫర్ ఎగ్జాంపుల్ 72 డిగ్రీస్ యొక్క సంపూరక కోణం విలువ ఎంత అంటాడు. 72 డిగ్రీస్ యొక్క సంపూరక కోణం విలువ ఎంత. సో రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉండాలి, 180 డిగ్రీస్. కాబట్టి ఒకటి 72 అయితే ఇంకోటి ఏమవుతుంది 108 డిగ్రీస్ అవుతుంది. ఎందుకని ఈ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీస్ రావాలి కాబట్టి ఇది సంపూరక కోణము అంటే. నెక్స్ట్ సంయుగ్మ కోణము, కాన్జుగేట్ యాంగిల్ అంటే అర్థం ఏంటి అంటే రెండు కోణాల మొత్తము 360 డిగ్రీస్ ఉండాలి. అంటే ఏవైనా టూ యాంగిల్స్
θ1 θ2 అనుకుంటే ఆ θ1 ప్లస్ θ2 ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ కావాలి 360 డిగ్రీస్ కి ఈక్వల్ అయితే ఆ రెండు కోణాలు మనం ఏమంటాము అంటే సంయుగ్మ కోణాలు అంటాం. పూరక కోణాలు ఆర్డర్ గుర్తుపెట్టుకోవాలి. పూరక సంపూరక అంటే పూరక అంటే 90, సంపూరక అంటే 180, సంయుగ్మము అంటే 360. అప్పుడు θ1 యొక్క సంయుగ్మ కోణం ఏమవుతుంది 360 మైనస్ θ2. θ2 యొక్క సంయుగ్మ కోణం ఏమవుతుంది 360 మైనస్ θ1. మరి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫర్ ఎగ్జాంపుల్ 145 డిగ్రీస్ యొక్క సంయుగ్మ కోణం విలువ ఎంత అంటాడు. అంటే ఏం చేయాలి 360 లో నుంచి ఇచ్చిన యాంగిల్ సబ్ట్రాక్ట్ చేసామనుకోండి వచ్చినటువంటి రిజల్ట్ మనకి ఏమవుతుంది సంయుగ్మ కోణం అవుతుంది. మరి ఇక్కడ బేసిక్స్ కాన్సెప్ట్ లో మీరు కొన్ని కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ మీరు అల్ప కోణం అంటే ఏంటి, అధిక కోణం అంటే ఏంటి, ఈ రెండు కాన్సెప్ట్స్ అనేటివి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశాలు. మరి ఇక్కడ అల్ప కోణము అంటే ఏంటి, అక్యూట్ యాంగిల్ అంటాం. అదే విధంగా అధిక కోణం అంటే ఏంటి, నెక్స్ట్ లంబ కోణం అంటే ఏంటి, అక్యూట్ యాంగిల్, అబ్యూజ్ యాంగిల్, రైట్ యాంగిల్. మరి అల్ప కోణం అంటే ఏంటి, θ వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండాలి. అంటే యాంగిల్ లైస్ బిట్వీన్ 0 అండ్ 90. దట్ యాంగిల్ ఇస్ కాల్డ్ అక్యూట్ యాంగిల్ అంటాం. అంటే అర్థమేంటి ఇక్కడ θ వాల్యూ అనేది 0 కన్నా ఎక్కువ ఉండాలి, 90 కన్నా తక్కువ ఉండాలి. 0 కన్నా ఎక్కువ, 90 కన్నా తక్కువ ఉంటే ఆ కోణాన్ని మనం ఏమంటాము అంటే అల్ప కోణము అంటాం. నెక్స్ట్ అధిక కోణము అంటే అర్థమేంటి అంటే 90 కన్నా ఎక్కువ ఉండాలి, 180 కన్నా తక్కువ ఉండాలి. అంటే యాంగిల్ అనేది బిట్వీన్ 90 అండ్ 180. 90 కన్నా ఎక్కువ, 180 కన్నా తక్కువ. 90 లెస్ దాన్ θ ఈజ్ లెస్ దాన్ 180. నెక్స్ట్ లంబ కోణం అంటే మనకు తెలిసిందే. లంబ కోణము అంటే ఎంత, ఎగ్జాక్ట్ గా θ వాల్యూ ఎంత ఉండాలి 90 డిగ్రీస్ ఉండాలి. మరి ఈ 3 కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని ఈ 3 కాన్సెప్ట్స్ కి మనము ఏ విధంగా ప్రాపర్టీస్ అబ్జర్వ్ చేయాలి అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏవైనా రెండు అల్ప కోణాల మొత్తం మనం పూరక కోణాలుగా రాయవచ్చా అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ క్రింది వానిలో సరైన ప్రవచనాన్ని గుర్తించండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ అంటాడు. ఇచ్చినటువంటి ప్రవచనాలలో సరి కానిదేంటి, సరి అయినదేంటి అంటాడు. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇక్కడ ఏవైనా రెండు అల్ప కోణాల మొత్తము పూరక కోణాలుగా వ్రాయవచ్చా, లేదా రెండు అల్ప కోణాల మొత్తం ఏవైనా రెండు అల్ప కోణాలు పూరక కోణాలు అవుతాయి అంటాడు. మరి అలా పాసిబిలిటీ ఉందా లేదా అనేది ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. మరి పూరక కోణాలు అంటే ఏం చెప్పాను, రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉండాలి 90 డిగ్రీస్ ఉండాలి. మరి ఏవైనా రెండు అల్ప కోణాలు తీసుకున్నాం అనుకోండి ప్రతి కేసెస్ లో సాటిస్ఫై కావాలి అంటే ఎల్లప్పుడూ అంటాడు. మరి ప్రతి కేసెస్ లో సాటిస్ఫై అవుతుందా కాదు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాము. మరి పూరక కోణాలు అంటే 0 కన్నా ఎక్కువ, నీ ఇష్టం వచ్చిన యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ 12 తీసుకుంటున్నా. నెక్స్ట్ 90 కన్నా తక్కువ, అది ఏ యాంగిల్ అయినా కావచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ 48 తీసుకుంటున్నా. నెక్స్ట్ ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ అనేది 90 రావడానికి పాసిబిలిటీ కావాలంటే ఇది 12 అయినప్పుడు మనకి ఇదేం కావాలి 78 ఉండాలి. అంటే 12 డిగ్రీస్ అనేది అల్పకోణమే, 70 డిగ్రీస్ కూడా అల్పకోణమే. ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంత వచ్చింది 90 డిగ్రీస్ వచ్చింది. కాబట్టి మనకి ఇది ఏమవుతుంది అంటే పూరక కోణం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఒకటి 36 డిగ్రీస్ తీసుకుంటున్నా, ఇంకోటి ఏమవుతుంది 54 డిగ్రీస్ అవుతుంది. 36 డిగ్రీస్ ఇక్కడ ఏమవుతుంది అల్పకోణం అవుతుంది, 54 డిగ్రీస్ కూడా ఏమవుతుంది అల్పకోణం అవుతుంది. ఈ రెండు యాంగిల్స్ యొక్క టోటల్ సమ్ ఎంత 90 డిగ్రీస్. 90 డిగ్రీస్ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది పూరక కోణం అవుతుంది. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే ఏవైనా రెండు అల్ప కోణాలు తీసుకున్నప్పుడు వాటి యొక్క మొత్తం మనము 90 డిగ్రీస్ గా రాయవచ్చు. కాబట్టి అల్ప కోణాలు, రెండు అల్ప కోణాలను మనము పూరక కోణాలుగా వ్రాయవచ్చు. గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్, వ్రాయవచ్చు. నెక్స్ట్ ఏవైనా రెండు అల్ప కోణాలు తీసుకున్నప్పుడు మరి సంపూరక కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్ గా రాయవచ్చా అంటే ఒకసారి చూడండి, ఇక్కడ సమ్ ఎంత రావాలి 180 డిగ్రీస్ రావాలి. మరి రెండు అల్ప కోణాలు అంటే మనకు మాక్సిమం ఏంటి 89, అంతకన్నా పాసిబిలిటీ లేదు. సో 89 మనకు టోటల్ ఎంత వస్తుంది ఇక్కడ 178 ఉంది. అంటే 180 రావడానికి ఎట్టి పరిస్థితులలో పాసిబిలిటీ లేదు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే ఏవైనా రెండు అల్ప కోణాలు తీసుకున్నప్పుడు అవి సంపూరక కోణాలుగా రాయడానికి పాసిబిలిటీ లేదు. అదే విధంగా సంయుగ్మ కోణాలుగా రాయడానికి కూడా పాసిబిలిటీ అయితే లేదు. ఈ పాయింట్స్ మీరు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ రెండు అల్ప కోణాలు తీసుకున్నప్పుడు కేవలము
పూరక కోణాలు మాత్రమే అవుతాయి, సంపూరక కోణాలు కావు, సంయుగ్మ కోణాలు కూడా కావు. నెక్స్ట్ అధిక కోణం పరంగా చెప్పాము అనుకోండి. అధిక కోణం అంటే ఏంటి? 90 కన్నా ఎక్కువ ఉండాలి, 180 కన్నా తక్కువ ఉండాలి. మరి 90 కన్నా ఎక్కువ అంటున్నాము, మరి పూరక కోణము అంటే ఏంటి? 90 డిగ్రీసే. 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ రావడానికి పాసిబిలిటీ లేదు. కాబట్టి ఏవైనా రెండు అధిక కోణాలు తీసుకున్నప్పుడు మనము పూరక కోణాలుగా రాయవచ్చా అంటే రాయలేము. ఎందుకని? అధిక కోణము అంటేనే 90 డిగ్రీస్ కన్నా ఎక్కువ. మరి పూరక కోణాలు అంటేనే ఆ కోణాల మొత్తం ఎంత ఉండాలి? 90 డిగ్రీసే ఉండాలి. కాబట్టి పాసిబిలిటీ లేదు. ఫస్ట్ కేస్ పాసిబిలిటీ లేదు. మరి సెకండ్ కేస్ లో సంపూరక కోణాలుగా రాయవచ్చా అంటే ఎస్, పాసిబిలిటీ ఉంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాంగిల్ 80 డిగ్రీస్ అనుకోండి. ఒక యాంగిల్ 80 డిగ్రీస్ అనుకుంటే ఇంకొక యాంగిల్ మనం ఏం తీసుకోవచ్చు? 100 డిగ్రీస్ తీసుకోవచ్చు. మరి ఇక్కడ 80 డిగ్రీస్ అనేది మనకి అల్ప కోణం అవుతుంది, 100 డిగ్రీస్ మనకి ఏమవుతుంది? అధిక కోణం అవుతుంది. అంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఏం చెప్పుకోవచ్చు? ఒక అల్ప కోణము ఒక అధిక కోణం తీసుకున్నప్పుడు, ఒక అల్ప కోణము ఒక అధిక కోణం తీసుకున్నప్పుడు మనం ఏం ఫామ్ చేయొచ్చు అంటే సంపూరక కోణాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఒకటి 70 తీసుకున్నాం అనుకోండి, ఇంకోటి ఏమవుతుంది? 110 అవుతుంది. అంటే ఒకటి అల్ప కోణము, ఇంకోటి ఏమవుతుంది? అధిక కోణం అవుతుంది. అలాంటి కేసులో మాత్రమే మనము సంపూరకాలుగా ఫామ్ చేయలేము. ఫామ్ చేయగలము అంటే ఇక్కడ రెండు అల్ప కోణాలు తీసుకోనికి పాసిబిలిటీ లేదు, రెండు అధిక కోణాలు తీసుకోనికి పాసిబిలిటీ లేదు. ఒక అల్ప కోణము ఒక అధిక కోణం తీసుకున్నప్పుడు మాత్రమే మనం ఏం ఫామ్ చేయగలము అంటే సంపూరక కోణాలుగా చెప్పవచ్చు. నెక్స్ట్ థర్డ్ కేస్ సంయుగ్మ కోణాలు. మరి సంయుగ్మ కోణాలు అంటే ఏంటి? ఇక్కడ 180 డిగ్రీస్. ఇక్కడ సంయుగ్మ కోణము అంటే ఆ రెండు కోణాలు మొత్తం ఎంత ఉండాలి? 360 డిగ్రీస్ ఉండాలి. మరి ఇక్కడ అల్ప అధిక రెండు కోణాలను బేస్ చేసుకొని మనం ఎట్టి పరిస్థితిలో 180 తీసుకున్నాం అనుకోండి, ఎగ్జాక్ట్ గా అది సరళ కోణం అవుతుంది. సో అధిక కోణము అంటే 180 డిగ్రీస్ కన్నా తక్కువ ఉండాలి. కాబట్టి రెండు అల్ప కోణాలు తీసుకున్నప్పుడు సంయుగ్మ కోణం చెప్పలేము, ఒక అల్ప ఒక అధిక తీసుకున్నప్పుడు మనము సంయుగ్మ కోణంగా చెప్పలేము, రెండు అధిక కోణాలు తీసుకున్నప్పుడు కూడా మనము ఒక సంయుగ్మ కోణంగా చెప్పలేము. ఇవి బేసిక్స్ కాన్సెప్ట్స్ పరంగా సరైన ప్రవచనాలను గుర్తించండి, సరికాని ప్రవచనాలను గుర్తించండి అని అడగడానికి పాసిబిలిటీ ఉండేటువంటి బేసిక్ కాన్సెప్ట్స్. మరి వీటిని బేస్ చేసుకొని ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. మరి ప్రాబ్లమ్స్ అబ్జర్వ్ చేస్తే రెండు సంపూరక కోణాలు 4:5 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలు లేదా ఆ కోణాలలో చిన్న కోణం విలువ ఎంత, పెద్ద కోణం విలువ ఎంత, ఆ కోణాలలో ఒక కోణం విలువ ఎంత అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగవచ్చు. సో డైరెక్ట్ నే కాదు ఫ్రెండ్స్, క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? రెండు పూరక కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి అంటే 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఆ కోణాలు ఏంటి అని ఇచ్చాడు. మరి ఇక్కడ బేసిక్ కాన్సెప్ట్ పరంగా సంపూరక కోణాలు అంటే అర్థం ఏంటి? ఏవైనా రెండు కోణాల మొత్తం ఎన్ని డిగ్రీస్ కావాలి? 180 డిగ్రీస్ కావాలి. కాబట్టి అప్పుడు ఆ కోణాలలో మొదటి కోణం ఏమవుతుందో చూద్దాం. మొదటి కోణము సో మొత్తం రేషియో పరంగా 4 + 5 ఎంత? 9. అంటే మొత్తం 9 పార్ట్స్ లో ఫస్ట్ యాంగిల్ అనేది 4 పార్ట్స్, సెకండ్ యాంగిల్ అనేది 5 పార్ట్స్. అంటే మొత్తం 9 భాగాలలో మొదటి కోణం అనేది 4 భాగాలను కలిగి ఉంది, రెండవ కోణం అనేది 5 భాగాలను కలిగి ఉంది. సో మొత్తం 9 భాగాలు ఉంటున్నాం కాబట్టి ఆ మొత్తం 9 పార్ట్స్ అనేది మనకి డినామినేటర్ లో ఉండాలి. మరి ఫస్ట్ యాంగిల్ బేస్ చేసుకొని ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్. కాబట్టి 4/9 ఇంటూ సంపూరక కోణాలు అంటే ఈ రెండు కోణాలు మొత్తం ఎంత? 180 డిగ్రీస్. కాబట్టి ఇంటూ 180. హియర్ 9 1s 9 2s 0. సో 4 20s 80 డిగ్రీస్. అంటే మొదటి కోణము ఎంత అవుతుంది అంటే 80 డిగ్రీస్ అవుతుంది. మరి దీన్ని బేస్ చేసుకొని రెండవ కోణం విలువ ఎంత? సో మొత్తం 9 పార్ట్స్ లో రెండవ యాంగిల్ ఎంత ఇచ్చాడు? ఇక్కడ 5 ఇచ్చాడు. కాబట్టి ఇంటూ 180. సంపూరక కోణాలు అంటేనే మనకు 180 డిగ్రీస్ అనేది మైండ్ లో ఫిక్స్ కావాలి. సో 9 1s 9 2s 0. 25s 100 డిగ్రీస్. అంటే ఇక్కడ కాన్సెప్ట్ రెండు పూరక కోణాలు 4:5 నిష్పత్తిలో ఉంటే మొదటి కోణం అనేది 80 డిగ్రీస్ ఉంటుంది, రెండవ కోణం అనేది 100 డిగ్రీస్ ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ కోణాల మధ్య భేదం ఎంత అడిగాడు అనుకోండి. సో భేదం అడిగితే రెండు కోణాలు క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదు. ఆ రేషియోలో డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసి మనం ఆన్సర్ చెప్పొచ్చు. మరి 4 కి 5 కి డిఫరెన్స్ ఎంత?
5 నుంచి 4 సబ్ట్రాక్ట్ చేస్తే 1 కాబట్టి 1 బై టోటల్ పార్ట్స్ ఎంత 9 ఇంటూ సంపూర్ణ కోణాలు అంటేనే 180. హియర్ 9 1s 9 20s. సో ఆ రెండు కోణాల మధ్య భేదం ఎంత ఉంటుంది అంటే 20 డిగ్రీస్ ఉంటుంది. లేదా చిన్న కోణం ఎంత 80 డిగ్రీస్, పెద్ద కోణం ఎంత 100 డిగ్రీస్. ఆ రెండు కోణాల మధ్య భేదం ఎంత 20 డిగ్రీస్. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. నెక్స్ట్, రెండు పూరక కోణాలు 2x ప్లస్ 17 డిగ్రీస్ x ప్లస్ 13 డిగ్రీస్ అయితే ఆ కోణాలు లేదా ఆ కోణాలలో ఒక కోణం విలువ, చిన్న కోణం ఎంత పెద్ద కోణం ఎంత, ఆ రెండు కోణాల మధ్య భేదం ఎంత. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. ఫస్ట్ ఆ రెండు కోణాలు ఏంటో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇక్కడ 2 యాంగిల్స్ ఇచ్చాడు, బట్ డైరెక్ట్ ఇవ్వలేదు. x అనేటువంటి ఒక కాన్స్టెంట్, ఒక వేరియబుల్ ని బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి పూరక కోణము అంటేనే ఈ రెండు కోణాల మొత్తము మనకి ఎన్ని డిగ్రీస్ కి సమానం కావాలి 90 డిగ్రీస్ కి సమానం కావాలి. కాబట్టి వీటి యొక్క సమ్ నేను 90 డిగ్రీస్ కి ఈక్వల్ చేస్తున్నా. 2x ప్లస్ 17, ఇంకొక యాంగిల్ ఏంటి x ప్లస్ 13. ఈ 2 యాంగిల్స్ యొక్క సమ్ ఎంత రావాలి 90 డిగ్రీస్. సో సింప్లిఫై చేస్తే 2x ప్లస్ x దట్ ఈస్ 3x, 17 ప్లస్ 13 17 ప్లస్ 13 30. ఈ ప్లస్ 30 వస్తే మైనస్ 30, 90 మైనస్ 30 దట్ ఈస్ 60 డిగ్రీస్. హియర్ 3 1s 3 20s. x is equal to మనకి ఏమవుతుంది 20 డిగ్రీస్ అవుతుంది. మరి ఈ x వాల్యూ 20 డిగ్రీస్ మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, ఆ 2 యాంగిల్స్ మనము క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో ఆ కోణాలు ఏమవుతాయి ఫ్రెండ్స్, ఆ కోణాలు x 20 సబ్స్టిట్యూట్ చేస్తే 2 into 20, 2 20s 40, 40 ప్లస్ 17 57 అంటే one angle is 57. Next here x ఎంత 20, 20 plus 13 that is 33. So second angle is 33 degrees. and ఇక్కడ రెండు పూరక కోణాలు 2x plus 17 degrees x plus 13 డిగ్రీస్ అయితే ఆ రెండు కోణాలు ఏమవుతాయంటే 33 డిగ్రీస్ ఒకటి అవుతుంది, 57 డిగ్రీస్ ఒకటి అవుతుంది. అంటే ఇక్కడ చిన్న కోణము అంటే 33 డిగ్రీస్ అవుతుంది, పెద్ద కోణము అంటే 57 డిగ్రీస్ అవుతుంది. ఆ రెండు కోణాల మధ్య భేదం ఎంత అడిగాడు అనుకోండి, వీటి మధ్య భేదం ఎంత వస్తుంది 24 డిగ్రీస్. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. నెక్స్ట్ వన్, 50 డిగ్రీస్ యొక్క పూరక సంపూరక సంయుగ్మ కోణాల మొత్తం ఎంత. చూడండి ఇక్కడ 3 కాన్సెప్ట్స్ ని ఇంక్లూడ్ చేశారు ఇదే ప్రాబ్లం లో. 50 డిగ్రీస్ యొక్క పూరక కోణం విలువ క్యాలిక్యులేట్ చేయాలి, 50 డిగ్రీస్ యొక్క సంపూరక కోణం వాల్యూ, 50 డిగ్రీస్ యొక్క సంయుగ్మ కోణం విలువ క్యాలిక్యులేట్ చేసి ఆ మూడింటిని ఏం చేయమని అడిగాడు, ఇక్కడ సమ్ చేయమని అడిగాడు. అంతే సింపుల్ ప్రాబ్లం. సో ఫస్ట్ ప్రిన్సిపల్ అబ్జర్వ్ చేస్తే 50 డిగ్రీస్ యొక్క పూరక కోణం విలువ, మరి పూరక కోణము అంటేనే 90 డిగ్రీస్, సంపూరక కోణము అంటే 180 డిగ్రీస్, సంయుగ్మ కోణము అంటే 360 డిగ్రీస్. మరి ఒక కోణం 50 డిగ్రీస్ అయితే ఇంకో కోణం ఏమవుతుంది 40 డిగ్రీస్ అవుతుంది. ఎందుకని ఈ రెండు కోణాల మొత్తం ఎంత రావాలి 90 డిగ్రీస్ కావాలి కాబట్టి. అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే 50 డిగ్రీస్ యొక్క పూరక కోణం విలువ ఎంత అవుతుంది అంటే 40 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్, 50 డిగ్రీస్ యొక్క సంపూరక కోణం ఎంత. సో రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కావాలి. ఒక కోణం 50 డిగ్రీస్ అయినప్పుడు ఇంకో కోణం మనకి ఏమవుతుంది 130 డిగ్రీస్ అవుతుంది. సో 50 డిగ్రీస్ యొక్క సంపూరక కోణము సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది అంటే 130 డిగ్రీస్. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్, 50 డిగ్రీస్ యొక్క సంయుగ్మ కోణం ఏమవుతుంది. మరి రెండు కోణాల మొత్తం 360 డిగ్రీస్ రావాలి. ఒక కోణము 50 డిగ్రీస్ అయితే రెండవ కోణం ఏమవుతుంది అంటే 310 డిగ్రీస్. మరి ఇక్కడ పూరక సంపూరక సంయుగ్మ కోణాల మొత్తం ఎంత అని అడిగాడు కాబట్టి ఈ 3 యాంగిల్స్ మనం ఇప్పుడు ఏం చేయాలి, సమ్ చేస్తే సరిపోతుంది. 0 0 0 0, 4 plus 3 7, 1 8, 1 plus 3 ఎంత 4. ఇప్పుడు ఆ మూడు కోణాల మొత్తము మనకి ఎన్ని డిగ్రీస్ వస్తుంది అంటే 480 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు సంయుగ్మ కోణాల నిష్పత్తి 4:5 అయితే ఆ కోణాలు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడు, రెండు సంయుగ్మ కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి 4:5 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలు ఏంటి అని అడిగాడు. సో సింపుల్ ప్రాసెస్, సంయుగ్మ కోణము అంటేనే 360 డిగ్రీస్ కాబట్టి ఫస్ట్ యాంగిల్ ఏమవుతుంది మొదటి కోణము. సో మొత్తం ఎన్ని పార్ట్స్ చూడండి, రేషియో కాన్సెప్ట్ కాబట్టి 4 + 5 ఎంత 9. మొత్తము 9 పార్ట్స్ లో ఫస్ట్ యాంగిల్ ఎన్ని పార్ట్స్ ఉంది 4 పార్ట్స్ ఉంది. సెకండ్ యాంగిల్ 5 పార్ట్స్ ఉంది కాబట్టి మొత్తం 9 పార్ట్స్ లో హియర్ 9 డినామినేటర్ లో ఉండాలి. సో ఫస్ట్ యాంగిల్ ఎన్ని పార్ట్స్ ఉంది 4 పార్ట్స్ కాబట్టి 4
ఇంటూ సంయుగ్మ కోణము అని ఇచ్చాడు కాబట్టి ఆ రెండు కోణాల మొత్తం ఎంత 360 డిగ్రీస్. హియర్ 9 1s 9 4s 36 0 4 4s 16 అంటే మొదటి కోణము ఏమవుతుంది అంటే 160 డిగ్రీస్. నెక్స్ట్ రెండవ కోణము, సో మొత్తం 9 పార్ట్స్ లో రెండవ కోణం ఎంత ఇచ్చాడు 5 ఇచ్చాడు కాబట్టి 5/9 ఇంటూ 360 డిగ్రీస్. హియర్ 9 1s 9 4s 0 5 4s 20. సో సెకండ్ యాంగిల్ ఏమవుతుంది అంటే 200 డిగ్రీస్. అండ్ ఇక్కడ కాన్సెప్ట్ వచ్చేసరికి రెండు సంయుగ్మ కోణాల నిష్పత్తి 4:5 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాల్లో చిన్న కోణం అనేది 160 డిగ్రీస్ అవుతుంది, పెద్ద కోణం అనేది 200 డిగ్రీస్ అవుతుంది. ఆ రెండు కోణాల మధ్య భేదము 40 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ మరి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి అనే క్వశ్చన్ ఇచ్చాం చూడండి. మరి ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అబ్జర్వ్ చేస్తే రెండు అల్ప కోణాలు సంపూరక కోణాల జతను ఏర్పరచలేవు అంటే ఏవైనా రెండు యాక్యూట్ యాంగిల్స్ తీసుకుంటే ఇక్కడ కాంప్లిమెంటరీ యాంగిల్స్ ని ఫామ్ చేయలేదు అని అడిగాడు. మరి రెండు అల్ప కోణాలు అంటే అల్ప కోణం అంటే ఏంటి 0 కన్నా ఎక్కువ 90 కన్నా తక్కువ. మరి రెండు అల్ప కోణాలు తీసుకొని మనం సంపూరక కోణాలను ఏర్పరచగలమా? ఏర్పరచలేము. సో ఇక్కడ స్టేట్మెంట్ కూడా ఏమి ఇచ్చాడు ఏర్పరచలేము అని ఇచ్చాడు కాబట్టి దిస్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ పూరక కోణాల జతలో ప్రతి కోణం ఎల్లప్పుడూ అల్ప కోణమే అంటే ఇక్కడ పూరక కోణాల జత. పూరక కోణము అంటే ఏంటి రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి 90 డిగ్రీస్ ఉండాలి. మరి ఆ పూరక కోణాల జతలో మనం తీసుకునేటువంటి రెండు యాంగిల్స్ ఎప్పటికీ ఎలా ఉంటాయి అంటే అల్ప కోణాలే ఉంటాయి. అల్ప కోణాలు అంటే 0 కన్నా ఎక్కువ ఉంటుంది 90 కన్నా తక్కువ ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ సంపూరక కోణాల జతలో ఒక కోణం ఖచ్చితంగా అధిక కోణమై ఉంటుంది అంటే ఏదైనా సప్లిమెంటరీ యాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, మరి సప్లిమెంటరీ యాంగిల్స్ లో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది యాంగిల్ ఈజ్ అక్యూట్ యాంగిల్ అంటున్నాడు అంటే ఒక కోణం ఖచ్చితంగా అధిక కోణమై ఉంటుంది. ఎస్ ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ రెండు అధిక కోణాలు సంపూరక కోణాల జతను ఏర్పరుస్తాయి అంటే ఏవైనా రెండు అక్యూట్ యాంగిల్స్ తీసుకున్నాము అనుకోండి, రెండు అధిక కోణాలు తీసుకుంటే ఆ అధిక కోణాలు సంపూరక కోణాల జతను ఏర్పరుస్తాయంట. సో ఫర్ ఎగ్జాంపుల్ అధిక కోణం అంటే 90 కన్నా ఎక్కువ 180 కన్నా తక్కువ కాబట్టి 120 నెక్స్ట్ 110 ఇలా తీసుకున్నాం అనుకోండి. ఈ రెండు డిగ్రీస్ యొక్క సమ్ ఎంత 230. సో ఇది సంపూరక కోణాన్ని ఏర్పరుస్తుందా? ఏర్పరచలేవు కాబట్టి రెండు అధిక కోణాలు సంపూరక కోణాల జతను ఏర్పరచలేవు. సో ఇదేమవుతుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్. అంటే ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ లో మనకు సరికాని వాక్యం ఏమవుతుంది అంటే 4th స్టేట్మెంట్. నెక్స్ట్ రెండు పూరక కోణాలు 2:3 నిష్పత్తిలో ఉంటే ఆ కోణాలు లేదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ కోణాలలో ఒక కోణం విలువ లేదా చిన్న కోణము లేదా పెద్ద కోణము లేదా పెద్ద చిన్న కోణాల మధ్య భేదం ఎంత అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగవచ్చు. మరి ఇక్కడ రెండు కోణాలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. మరి 2:3 నిష్పత్తిలో ఉంటే ఆ రెండు కోణాలను మనం ఏ విధంగా రాసుకోవచ్చు? ఏదైనా ఒక రేషియోకి ఒక కాన్స్టెంట్ నెంబర్ ను మల్టిప్లై చేసినా డివైడ్ చేసినా దాని యొక్క వాల్యూ చేంజ్ కాదు కాబట్టి 2:3 అనేటువంటి ఒక నిష్పత్తికి x అనేటువంటి ఒక కాన్స్టెంట్ నెంబర్ ను మల్టిప్లై చేస్తున్నా. అప్పుడు 2 ఇంటూ x ఏమవుతుంది 2x అనేది ఒక యాంగిల్ అవుతుంది, 3 ఇంటూ x 3x అనేది మరో యాంగిల్ అవుతుంది. మరి ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉండాలని ఇచ్చాడు? పూరక కోణము అంటే ఏంటి 90 డిగ్రీస్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ యొక్క సమ్ ఎంత ఉండాలి అంటే 90 డిగ్రీస్ ఉండాలి. అప్పుడు మొదటి కోణము ఫస్ట్ యాంగిల్ ఏమవుతుంది అంటే కోణాల్లో మొదటి కోణం ఏమవుతుంది ఇక్కడ ఒకటి 3x రెండోది ఎంత 2x 3x. సో ఫస్ట్ వన్ 2x కాబట్టి 2x బై టోటల్ 2 + 3 5 ఇంటూ టోటల్ ఎంత 90 డిగ్రీస్. సో ఇక్కడ మనం x అని తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు యాక్చువల్ గా. సో ఇక్కడ మనము 2:3 రేషియో అని ఇచ్చాడు కాబట్టి ఒక యాంగిల్ 2 అవుతే అంటే మొత్తము 3 + 2 ఎంత 5 మొత్తం 5 పార్ట్స్ లో ఒక యాంగిల్ అనేది 2 పార్ట్స్ అని ఇచ్చాడు. సో మొత్తం 5 పార్ట్స్ లో అంటే 5 అనేది డినామినేటర్ లో ఉండాలి, ఒక యాంగిల్ అనేది 2 పార్ట్స్ అని ఇచ్చాడు కాబట్టి 2/5 ఇంటూ టోటల్ యాంగిల్ ఎంత ఉండాలి 90 డిగ్రీస్ ఉండాలి. సింప్లిఫై చేస్తే 5 1s 5 1s 5 5 8s సో 8 into 36 ఒక యాంగిల్ ఏమవుతుంది అంటే 36 డిగ్రీస్ అవుతుంది. సో 90 డిగ్రీస్ లో నుంచి 36 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి మరో యాంగిల్ వచ్చేస్తుంది. లేదా ప్రాసెస్ ద్వారా చెప్పాలంటే మొత్తము 5 పార్ట్స్ లో 2 + 3
మొత్తము 5 పార్ట్స్ లో సెకండ్ యాంగిల్ ఎంత 3 పార్ట్స్ కాబట్టి 3 ఇంటూ పూరక కోణము అంటే ఆ రెండు యాంగిల్స్ యొక్క సమ్ 90 డిగ్రీస్ కాబట్టి ఇంటూ 90 డిగ్రీస్. సో సింప్లిఫై చేస్తే 5 1s 5 18s సో 18 3s 54 డిగ్రీస్. అంటే ఇక్కడ ఒక కోణము 36 డిగ్రీస్ అవుతుంది, మరో కోణము 54 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ మరి ఇచ్చిన పటంలో యాంగిల్ ఏ యాంగిల్ క్యూలు పూరక కోణాలు అయిన ఎక్స్ విలువ ఎంత? ఇక్కడ చూడండి 2 డయాగ్రామ్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బిఏసి హియర్ యాంగిల్ ఏ 9x అని ఇచ్చాడు, పిక్యూఆర్ 36 యాంగిల్ క్యూ ఎంత ఇచ్చాడు 36 డిగ్రీస్ అని ఇచ్చాడు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగాడు యాంగిల్ ఏ యాంగిల్ క్యూలు పూరక కోణాలు అయితే ఇచ్చాడు. అంటే ఈ రెండు కోణాలు ఏంటంటే ఇక్కడ పూరక కోణాలు అని క్లియర్ గా ఇచ్చాడు కాబట్టి ఈ రెండు కోణాల మొత్తం మనకి ఎంత ఉండాలి అంటే 90 డిగ్రీస్ ఉండాలి. ఈ రెండు కోణాల మొత్తము 90 డిగ్రీస్ కి ఈక్వల్ చేసి మనం ఇక్కడ ఎక్స్ వాల్యూని ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో సింపుల్ ప్రాసెస్ 9x ప్లస్ 36 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీస్ కి ఈక్వల్ కావాలి 90 డిగ్రీస్ కి. అప్పుడు 9x ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ 36 అని వెళ్తే మైనస్ 36 అవుతుంది. సో 90 లో నుంచి 36 సబ్ట్రాక్ట్ చేస్తే 54 డిగ్రీస్. హియర్ 9 1s 9 6 54. హియర్ x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 6 డిగ్రీస్. సో ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని x వాల్యూ ఎంత 6 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చిన పటంలో యాంగిల్ బి యాంగిల్ ఈలు సంపూరక కోణాలు అయిన x విలువ ఎంత అని ఇచ్చాడు. ఇక్కడ ఒక్కసారి 2 డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేస్తే ఏబిసి యాంగిల్ బి 30 అని ఇచ్చాడు, డిఈఎఫ్ యాంగిల్ ఈ ఈజ్ ఈక్వల్ టు 5x అని ఇచ్చాడు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏమడిగి ఇచ్చాడు సంపూరక కోణాలు అయితే అని ఇచ్చాడు. యాంగిల్ బి యాంగిల్ ఈలు సంపూరక కోణాలు అయితే x విలువ ఎంత? మరి సంపూరక కోణాలు అని ఇచ్చాడు కాబట్టి ఆ రెండు కోణాల మొత్తము ఎన్ని డిగ్రీస్ కి సమానం కావాలి 180 డిగ్రీస్ కి సమానం కావాలి. సో ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక బిట్ అయితే టచ్ చేస్తాడు. పూరక కోణాలు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటేనే 90 డిగ్రీస్, సంపూరక కోణాలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే 180 డిగ్రీస్, సంయుగ్మ కోణాలు కాన్జుగేట్ యాంగిల్స్ అంటేనే మనకు 360 డిగ్రీస్ అనేది నోటెడ్ కావాలి. రేఖీయ కోణాల జత లేదా రేఖీయ ద్వయము లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటే మనకు ఎన్ని డిగ్రీస్ గుర్తు రావాలి 180 డిగ్రీస్ గుర్తు రావాలి. లేదా రెండు ఆసన్న కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయితే ఆ కోణాల జతను మనం ఏమంటాము అంటే రేఖీయ కోణాల జత లేదా రేఖీయ ద్వయం అంటారు. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒక బిట్ అయితే అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ సంపూరక కోణాలు అని ఇచ్చాడు కాబట్టి ఈ రెండు కోణాల మొత్తము ఎన్ని డిగ్రీస్ కి సమానం చేయాలి 180 డిగ్రీస్ కి ఈక్వల్ చేయాలి. మరి 180 డిగ్రీస్ కి ఈక్వల్ చేస్తే 30 ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది 180 అవుతుంది. అప్పుడు ఈ ప్లస్ 30 వస్తే మైనస్ 30 అవుతుంది. హియర్ 5x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 30 దట్ ఈస్ 150. సో సింప్లిఫై చేస్తే 5 1s 5 3s 0. హియర్ x ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. మరి ఈ ప్రాబ్లం బేస్ చేసుకొని మనకు x వాల్యూ ఎంత అవుతుంది 30 డిగ్రీస్. మరి బేసిక్స్ కాన్సెప్ట్స్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 4 స్టేట్మెంట్స్ ను బేస్ చేసుకొని సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడిగాడు. ఈ క్రింది వాణిలో సరికాని వాక్యాలు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆసన్న కోణాల అంతరంలో ఉమ్మడి బిందువులు ఉండవు అని ఇచ్చాడు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటో ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆసన్న కోణాలు అంటే అర్థం ఏంటి ప్రక్క ప్రక్క కోణాలు అడ్జసెంట్ సైడ్స్ అంటాం, అడ్జసెంట్ యాంగిల్స్. మరి ఇక్కడ ఒక డయాగ్రామ్ ను బేస్ చేసుకొని ఇది ఒక స్ట్రైట్ లైన్ అనుకుంటున్నా, ఈ స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని ఇక్కడ ఒక రే డ్రా చేస్తాను ఒక బిందువు నుండి. సో ఇక్కడ ఈ రెండు యాంగిల్స్ మనకి ఏమవుతాయి అంటే ఆసన్న కోణాలు అవుతాయి. మరి ఈ ఆసన్న కోణాల అంతరము అంటే ఏంటి ఇక్కడ లోపల ఇక్కడ ఏదైనా కానీ అంతరంలో ఉమ్మడి బిందువు ఉండదు అని ఇచ్చాడు. సో ఇక్కడ ఎక్కడ వరకు ఉమ్మడి బిందువు అనేది ఏర్పడదు. ఉమ్మడి బిందువు మనకి ఎక్కడ ఏర్పడుతుంది ఈ స్ట్రైట్ లైన్ పైన ఇక్కడ ఉమ్మడి బిందువు ఏర్పడుతుంది ఫ్రెండ్స్. అంతేకాని ఇక్కడ అంతరంలో ఉమ్మడి బిందువు అనేది ఏర్పడదు. సో స్టేట్మెంట్ కూడా ఉమ్మడి బిందువులు ఉండవు అని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ మనకి ఏమవుతుంది ట్రూ. నెక్స్ట్ ఆసన్న కోణాలు పూరక కోణాలు కానీ సంపూరక కోణాలు కానీ కానవసరం లేదు. ఎస్ ఇక్కడ ఆసన్న కోణాలు అంటే అర్థం ఏంటి ఏవైనా రెండు ప్రక్క ప్రక్క కోణాలు తీసుకున్నప్పుడు ఆ రెండు కోణాల మొత్తం 90 డిగ్రీస్ కావాలని రూల్ ఏం లేదు. అదే విధంగా ఆ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ కావాలని కూడా రూల్ అయితే లేదు.
అదే ఇన్ కేస్ ఆ రెండు కోణాల మొత్తం 180 డిగ్రీస్ అయింది అనుకోండి, ఆ జతను మనం ఏమంటాము అంటే రేఖీయ కోణాల జత లేదా రేఖీయ ద్వయం అంటాం. ఆ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీస్ అయితే ఖచ్చితంగా 180 డిగ్రీస్ కావాలని రూల్ లేదు, 90 డిగ్రీస్ కావాలని రూల్ లేదు. కాబట్టి ఇక్కడ కూడా ఇచ్చిన స్టేట్మెంట్ ఏమవుతుంది, ట్రూ. అంటే ఇక్కడ రెండు కోణాలు ఆసన్న కోణాలు పూరక కోణాలు కావాల్సిన అవసరమే లేదు, సంపూరక కోణాలు కావాల్సిన రూల్ అయితే లేదు. కాబట్టి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది కూడా ఏమవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ ట్రూ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, రేఖీయ ద్వయం ఎల్లప్పుడూ ఆసన్న కోణాలు అవుతాయి. ఆసన్న కోణం అంటే ఇక్కడ మీకు ఇందాకనే చెప్పాను చూడండి, ఆసన్న కోణాలు మొత్తం 180 డిగ్రీస్ అయినప్పుడు మాత్రమే అదేమవుతుంది, రేఖీయ ద్వయం అవుతుంది. అంటే రేఖీయ ద్వయం ఎల్లప్పుడూ ఏమవుతుంది, ఆసన్న కోణాలే అవుతాయి ఖచ్చితంగా. ఎక్కడ అంటే పక్క పక్క కోణాలు కాకుండా ఫస్ట్ కోణము ఇంకోటి ఎక్కడో కోణం తీసుకొని ఆ రెండు కోణాలు మొత్తం 180 డిగ్రీస్ రేఖీయ ద్వయం అంటాము అంటే కాదు. రెండు కోణాలు ఖచ్చితంగా పక్క పక్క కోణాలే ఉండాలి. కాబట్టి సో ఇక్కడ రేఖీయ ద్వయం ఎల్లప్పుడూ మనకి ఏమవుతుంది, ఆసన్న కోణాలే అవుతాయి. సో ఫస్ట్ కండిషన్ ఓకే, సాటిస్ఫైడ్. నెక్స్ట్ ఆసన్న కోణాలు ఎల్లప్పుడూ రేఖీయ ద్వయం కానవసరం లేదు. సో ఆసన్న అంటే పక్క పక్క కోణాలు మొత్తం 180 డిగ్రీస్ కావాలి. రేఖీయ ద్వయం అంటే ఏంటి, ఆ రెండు కోణాల మొత్తము 180 డిగ్రీస్ కాబట్టి సో ఆసన్న కోణాల మొత్తము 180 డిగ్రీస్ కావాలి రూల్ అయితే లేదు. ఇక్కడ ఈ థర్డ్ స్టేట్మెంట్ కూడా మనకి ఏమవుతుంది, ట్రూ. రేఖీయ ద్వయం ఎల్లప్పుడూ ఆసన్న కోణాలు అవుతాయి, ఎస్ కరెక్టే. కానీ ఆసన్న కోణాలు ఎల్లప్పుడూ రేఖీయ ద్వయం కానవసరం లేదు, ఇది కూడా కరెక్టే. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ఓవరాల్ గా ట్రూ స్టేట్మెంట్. నెక్స్ట్ ఒకదానితో మరొకటి సమానంగా ఉండే రేఖీయ కోణాల జతలో ప్రతి కోణము ఒక్కొక్క కోణం విలువ 90 డిగ్రీస్ అవుతుంది అని ఇచ్చాడు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి చూడండి, రేఖీయ కోణాల జతలో అని ఇచ్చాడు. మరి రేఖీయ కోణాల జత అంటే అర్థం ఏంటి, రేఖీయ కోణాలు అంటేనే మనకు రెండు కోణాలు ఎంత ఉండాలి, 180 డిగ్రీస్ ఉండాలి. సో మొత్తం 180 డిగ్రీస్ ఉండాలి. ఆ రెండు కోణాలు సమానము అని ఇచ్చాడు కాబట్టి 180 లో మనం హాఫ్ చేసామనుకోండి ప్రతి యాంగిల్ ఎంత ఉంటుంది, 90 డిగ్రీస్ ఉంటుంది. సో ఇచ్చిన స్టేట్మెంట్ లో కూడా ప్రతి కోణం 90 డిగ్రీస్ అని ఇచ్చాడు కాబట్టి ఈ 4 స్టేట్మెంట్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ ట్రూ. కానీ సరికానిది అడిగాడు కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఏది కాదు. సో ఇచ్చిన 4 స్టేట్మెంట్స్ అనేటివి కరెక్ట్ సరి అయినవే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాణిలో సరి అయినది లేదా సరి అయిన వాక్యాలను గుర్తించండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, సరళ రేఖపై ఒక బిందువు వద్ద ఒక రేఖకు ఒకే వైపున గల కోణాల మొత్తము 180 డిగ్రీస్ అవుతుంది. సో ఇక్కడ ఏదైనా ఒక స్ట్రైట్ లైన్ తీసుకున్నా, ఇక్కడ ఈ స్ట్రైట్ లైన్ బేస్ చేసుకొని ఒక బిందువు వద్ద ఒకే వైపు అంటే ఇక్కడ మీరు పై వైపు అయినా తీసుకోవచ్చు, కింది వైపు అయినా తీసుకోవచ్చు, ఏ సైడ్ తీసుకున్నా పర్లేదు. ఒకే వైపు ఇలా ఎన్ని రేస్ డ్రా చేసినా కానీ ఈ కోణాల మొత్తం మనకి ఎన్ని డిగ్రీస్ రావాలి, 180 డిగ్రీస్ కావాలి. సో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా కోణాల మొత్తం 180 డిగ్రీసే కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది, ట్రూ అవుతుంది. నెక్స్ట్ ఒక బిందువు వద్ద గల అన్ని కోణాల మొత్తము 90 డిగ్రీస్ అవుతుంది అని ఇచ్చాడు. మరి ఇక్కడ ఇదే బిందువు నుండి అన్ని కోణాలు అని ఇచ్చాడు. ఇక్కడ పైన 180 డిగ్రీస్, కింద కూడా ఉంది కదా ఇలా. సో కింద ఎంత ఉంటుంది, 180 డిగ్రీస్ ఉంటుంది. సో పైన 180 డిగ్రీస్, కింది వైపు కూడా 180 డిగ్రీస్ కాబట్టి ఒక బిందువు వద్ద గల అన్ని కోణాల మొత్తం మనకి ఏమవుతుంది అంటే 360 డిగ్రీస్ అవుతుంది. కానీ ఇచ్చిన స్టేట్మెంట్ లో 90 డిగ్రీస్ అని ఇచ్చాడు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ మనకి ఏమవుతుంది, ఫాల్స్. అంటే ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ లో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ, సెకండ్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్. మరి ఇదే క్వశ్చన్ ని ఇంకో విధంగా అడగచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా అడగవచ్చు అంటే, యాంగిల్ ఏ యాంగిల్ బి లు రెండు సంయుగ్మ కోణాలు, యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ బి అయితే ఒక్కొక్క కోణం విలువ ఎంత అంటాడు. సో ఇక్కడ యాంగిల్ ఏ యాంగిల్ బి లు రెండు సంయుగ్మ కోణాలు అని ఇచ్చాడు. మరి సంయుగ్మ కోణాలు అంటే ఏంటి, ఆ రెండు కోణాల మొత్తం ఎంత ఉండాలి, 360 డిగ్రీస్ ఉండాలి. యాంగిల్ ఏ ఇస్ ఈక్వల్ టు యాంగిల్ బి అంటే ఆ రెండు కోణాలు సమానము అని ఇచ్చాడు కాబట్టి 360 లో హాఫ్ చేసామనుకోండి ఈచ్ యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 180 డిగ్రీస్ ఉంటుంది. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు.